విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కడుపుతో ఉంది అని కనీస కనికరం కూడా లేకుండా చాలా కర్కశంగా పొట్టను పెట్టుకున్నాడు ఆ భర్త. కూడా చూడకుండా భార్యని అతి దారుణంగా చంపినటువంటి జ్ఞానేశ్వరుని గట్టిగా శిక్షించాలి. శారీరక అవసరం వాడికి తీరిపోయింది. అనూష విశాఖలో విషాదకరమైన ఘటన మీ అందరికీ తెలుసు. నిన్నటి నుంచి కూడా అసలు ఆ బంధువులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, తన భర్త జీవితాంతం చాలా బాగా చూసుకుంటాడు అని ఊహించుకున్నటువంటి ఆ అమ్మాయికి తన భర్త చేతిలోనే చావు ఉందని పాపం గ్రహించలేకపోయింది. కడుపుతో ఉంది అని కనీస కనికరం కూడా లేకుండా చాలా కర్కశంగా పొట్టను పెట్టుకున్నాడు ఆ భర్త. పోలీసుల విచారణలో కూడా చాలా విస్తుపోయే నిజాలు బయటికి రావటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయిలకు పెళ్లి చేయాలంటేనే భయమేస్తోందనే స్థాయికి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా నెలకొంటున్నాయి. విశాఖలో జరిగినటువంటి అనూష నిండు గర్భిణి, మరికొన్ని గంటల్లో తన బిడ్డ జన్మనివ్వాల్సినటువంటి తల్లి తన భర్త చేతిలోనే తనువు చాలించినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. మహిళా సంఘాలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనూష ఘటన తీవ్రంగా కదిలిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాళ్ళని సొసైటీలో అసలు బ్రతకనివ్వకూడదు, ఇలాంటి వాళ్ళకి అసలు అర్హత కూడా లేదు, అలాంటి వాళ్ళని చంపేయాలి అనేటటువంటి అభిప్రాయాలు కూడా మరికొన్ని చోట్ల వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ మనతో పాటు మహిళా సంఘాల నేతలు ఉన్నారు. విమల గారితో మాట్లాడదాం. నిన్నటి నుంచి కూడా ఏ ఆడపిల్ల తేరుకోలేకపోతుంది అనూష ఘటన గురించి విన్న తర్వాత. ఎందుకంటే ఎంతో ఇష్టంగా ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళు పెద్దలను ఒప్పించి. తర్వాత ఎంతో బాగా చూసుకుంటాడు అనుకుంటే డెలివరీకి మరి కొన్ని గంటల్లో వెళ్లాల్సినటువంటి ఆమె గర్భవతిగానే తన భర్త చేతిలో అలా. ఏం చెప్తారు అసలు? సభ్య సమాజం అంతా కూడా కన్నీటి పెట్టినట్టు ఘటన అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి మన విశాఖ నగరం అత్యాచారాలకి, హత్యలకి, ఆడపిల్లల మీద దాడులకి అడ్డాగా మారిపోతుంది. మొన్న ప్రేమ పేరుతో ప్రేమించలేదనో పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పేసో మధురవాడలో పట్టపగలే అతి దారుణంగా దాడి చేస్తే అడ్డొచ్చినటువంటి తల్లిని చంపేశాడు. అంటే జీవించే హక్కుని ఆడబిడ్డ కోల్పోతుంది. ప్రేమించలేదని చంపుతున్నారు, వరకట్నం తేలేదని చంపుతున్నారు, లేకపోతే అత్తమామ వేధింపులకి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆడబిడ్డలుగా పుట్టినందుకు మాకు ఈ శిక్ష అనేటువంటిది ప్రశ్నార్థకంగా ప్రతి ఒక్కరు కూడా మహిళ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధపడి నిన్నటి నుంచి కూడా ఏదో మహిళా సంఘాల అనేక కేసుల మీద మేము చేశాం. కానీ ఒక నిండు గర్భిణిని కట్టుకున్నటువంటి భర్తే అతి దారుణంగా చంపాడనే నిజాన్ని తట్టుకోలేక రాత్రి నుంచి కూడా అందరూ కూడా కంటతేరి పెట్టించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఈ ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకునేలాగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి, పోలీస్ యంత్రం కూడా వైఫల్యం చెందుతుంది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసామన్నారు. అంటే కేసు త్వరితగతిన పూర్తి చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉండాలి. అంటే ఏళ్ల తరబడి నానుస్తూ వాడిని జైల్లో పెట్టి వాడికి 3 పూట్ల పెట్టి మేపడం కాకుండా తొందరగా శిక్ష పడేలా ఉండాలని ఎప్పుడు నిర్భయ ఘటన జరిగినప్పుడు, దిశ ఘటన జరిగినప్పుడు. కానీ ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నా మహిళా సమైక్య, దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎన్ని కేసులు మీరు త్వరితగతిన పూర్తి చేశారు, ఎంతమందికి శిక్ష పడింది? ఈరోజు ఇవన్నీ కూడా ఒక ప్రలోభాలకి లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకనే శిక్ష నుంచి చాలా నేరస్తుడు చాలా ఈజీగా తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేమ ముసుగు తగిలించాడు ఈ జ్ఞానేశ్వరరావు, నమ్మించాడు, అమ్మాయిని నమ్మించాడు, పెళ్లి చేసుకున్నాడు. అవతల ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు, అబ్బాయి పేరెంట్స్కి తెలియదు అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక్కడికే తెలుసు అని చెప్పాడు. తీసుకొచ్చాడు. శారీరక అవసరం వాడికి తీరిపోయింది, అమ్మాయితో శారీరక అవసరం తీరిపోయింది. మళ్ళీ నేను మా ఇంట్లో చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే మళ్ళీ కట్న కానుకలు తెచ్చుకోవచ్చు, మళ్ళీ ఇంకొక రకమైనటువంటి దర్జా జీవితాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మొదటి నుంచే వచ్చింది. దానికోసం వాడు ఏం చెప్పాడంట, మనం పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి తనకు పేరెంట్స్తో మాట్లాడడం మనకు తెలిసిన కొన్ని నిజాలు. నాకు క్యాన్సర్ వచ్చింది, నేను కొద్ది రోజుల్లో చనిపోతాను, కాబట్టి నీ జీవితం నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, ఎందుకు నాతో నువ్వు కలిసి ఉండకని చెప్పడం జరిగిందట. ఆ అమ్మాయి
నిజంగా తన ప్రేమికురాలు, ఆడవాళ్ళు మనసు చాలా గొప్పది. నేను నిన్ను ప్రేమించి వచ్చాను కాబట్టి చావైనా మంచి అయినా కష్టమైనా నీతోనే నా జీవితం, నీతోనే నేను ఉంటానని చెప్పి అమ్మాయి చెప్పింది. వాడు వినేటట్టు లేడని చెప్పి కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసాడనమాట. వేసి మా ఇంట్లో తెలిసిపోయింది, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, భార్య యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళని ఏ టైంలోనే చంపడానికి వస్తారు. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాలి, వాడు చెప్పినటువంటి చంపడానికి వస్తారు కాబట్టి నువ్వు కొద్ది రోజులు దూరంగా ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాను. ఇప్పటికే తెలిసింది కదా, ఎప్పటికైనా తెలిస్తే తెలియదే ఉంది, నేను ఏదైనా ధైర్యంగా నీతోనే ఎదుర్కొంటానని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. అది కూడా వినలేదు. మనం ఇక్కడ వాడి తాలూకా ప్లాన్ చాలా జాగ్రత్తగా వినాలి. నిండి 100 ఏళ్ళు కన్సీవ్ అయింది అమ్మాయి. అయిన తర్వాత ఏం చేశాడు, ఎటువంటి అనుమానాలు రాకుండా శ్రీమంతం అని, తర్వాత ఫోటోలని వాట్సాప్లోని, తర్వాత ఇవన్నీ కూడా ఫేస్బుక్లో అంతా కూడా చేశాడు. నేను నా భార్యని చాలా ప్రేమగా చూసుకుంటున్నాను అది నమ్మించనమాట. అంటే గొర్రె కషాయుడిని నమ్ముతుంది అన్నటువంటి దీనిగా భర్త కషాయివాడిగా మారిపోతున్న ఏ భార్య అనుకోదు కదమ్మా. ఫలూడాలో ఒక టాబ్లెట్ కూడా కనిపించింది. వాళ్ళ ఎవరైతే అనూష వాళ్ళ సిస్టర్ కూడా చెప్పినప్పుడు బావగారు దీని మీద వెళ్ళి క్వశ్చన్ చేస్తానన్నారు షాప్ నుంచి అని. అక్కడ కూడా ఒక మోసం. అది అంత ప్రతిదీ మోసమే. వాడు ఏంటంటే బిడ్డ పుట్టిసినట్లయితే పూర్తి హక్కు వచ్చేస్తుంది. అంటే పలానా బిడ్డ పలానా జ్ఞానేశ్వరరావు కొడుకు, లేదా పలానా మనవుడు పలానాది అంతా వస్తుంది. కాబట్టి వాడు ఏదైతే ప్లాన్ వేసుకున్నాడో, మరి కొంతమందిని పెళ్లి చేసుకోవాలని, ఇంకెంతమందిని మోసం చేయాలనుకున్నాడో, వివాహేతర సంబంధాలు పెట్టుకునేవి ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఆదివారం డెలివరీ డేట్ ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఈరోజు ఒక 12 బిడ్డ ఈ ప్రపంచాన్ని చూసేది. అటువంటి బిడ్డని నువ్వు ప్రపంచానికి పరిచయం చేయకంటా ఇద్దరు నిండు ప్రాణాల్ని అతి దారుణంగా చంపేసి, వాడికి బాధ్యత లేదా? ఆ బిడ్డ నా బిడ్డ, నేను కూడా నాన్న అవ్వబోతున్నాను అనే కనీసం ఆ ఫీలింగ్ కానీ ఏమీ లేకుండా వాడికి అంటే ఈ సంబంధాలే వద్దమ్మా. అంటే ఒక కుటుంబంలో ఇమడాలని వాడు అనుకోవట్లేదు. ఇక్కడ అనూషతో బిడ్డని కంటే అనూష భార్య లేకపోతే అనూష కొడుకు మా ఇద్దరు అని కాదు, వాడు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవాలి, ఇంకొకరిని పెళ్లి చేసుకో, అట్లా వివిధ మందిని చేసుకొని, అంటే బహుభార్యత్వం అట్లా చేసుకొని వాడు అంటే క్రూరత్వం ఇది. మానసిక రోగా లేకపోతే సెక్స్ ఉన్నటువంటి రోగ రకరకాలంటే వాడికి ఏ పేరు పెట్టాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నాము ఈరోజు మహిళలంతా కూడా. అటువంటి దీంట్లో ఉన్నాడు కాబట్టి వాడికి అదంతా అనవసరం. తను చనిపోవాలి. భార్యగా అయితే తను ఎప్పుడు భావించి ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా నేను చనిపోతున్నాను లేకపోతే ఇలాంటిన్నా నీతోటే నా చావైనా రేవని అన్నప్పుడు ప్రేమ ఎప్పుడు నిజంగా నువ్వు ప్రేమిస్తే చంపడానికి చేతులు రావు. ఏదైనా సరే తనతో పాటు ఉండాలి. తన కోసం నువ్వు చావాలి, తన చంపడం కాదు. ఈరోజు తను చంపేశావు, నువ్వు సమాజానికి ఏం చూపిస్తున్నావు అంటే మహిళలుగా మనం అడుగుతా ఉన్నాం. అంటే జీవించే హక్కుని కోల్పోతున్నాం మనం. ప్రేమించలేదని చంపేస్తున్నాడు, వరకట్నం కోసం రకరకాల పేరుతో ఆడవాళ్ళని చిత్రహింసలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇదేనా? రెండు ప్రాణాలని బలి తీసుకున్నాడే. ఈరోజు జరిగినటువంటి ఘటన ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే విధంగా ఉంది. ఆడపిల్లలు అంటే భయంతో అంటే గుండెల్లో చేతులు పెట్టుకుని నివసించిన పరిస్థితి మనం చూస్తున్నట. నా బిడ్డ ఏమైపోతుందో పెళ్లి చేసి అంటే పెద్దలు చూసినట్టు సంబంధాలు అదే రకంగా తగలబడిపోతున్నాయి. అలాగే ప్రేమించినటువంటి కూడా ఇదే మోసంతో చేస్తున్నటువంటి సంఘటనలు మనం చోటు చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మహిళా సమాజం ఒక మహిళగా మా ఆవేదన ఒకటే, ఏవైతే చట్టాలు పోరాడి సాధించుకున్నామో చట్టాలను పటిష్టంగా అమలు చేయండి. ఎటువంటి లొసుగులు లేకుండా, ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా కనీసం ఈ అనూషకైనా న్యాయం చేయండి. ఈరోజు ఇక్కడ పేరెంట్స్ మాకు తెలియదని చెప్తున్నారు. ఖచ్చితంగా పేరెంట్స్ని పోలీసులు పిలిపించమని అడుగుతున్నాం. వాళ్ళని కూడా విచారణ చేయండి. అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఒక వాడినే కాదు, తెలియపోవడానికి అడవిలో లేరు కదా మేడం. ఎందుకంటే స్టాటస్లు, ఫోటోషూట్లు, బేబీ బంప్తో కూడా ఫోటోషూట్లు జరిగాయి. ఇతను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేస్తాడు. సాగర్ నగర్ లో 2 రెస్టారెంట్లు కూడా రన్ చేస్తున్నాడు. అది ఇవన్నీ తెలియక అంటే ఏంటంటే వాళ్ళని తప్పించే విధంగా చూసేటటువంటి ప్రయత్నం ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు పోలీసులను వాళ్ళ పేరెంట్స్ అడిగారట. అడిగితే పెళ్లి చేసుకున్నప్పుడు పేరెంట్స్కి చెప్పి చేశారేంటి, వాళ్ళు ఎందుకు ఇప్పుడు పిలుస్తామని చెప్పి అడుగుతున్నా. అంటే పోలీసులకి అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎట్టే తీసుకుంటారన్నమాట. కానీ చంపినటువంటి వ్యక్తి పలానా వాళ్ళ కొడుకు. ఇప్పుడు ఆడవాళ్ళని ఏమంటారు, ఏమైనా అత్తవారిని చెప్పితే మీ తల్లిదండ్రులు ఎలా పెంచారమ్మా నేను అడుగుతారు. అది అబ్బాయికి వర్తించదని అడుగుతా ఉన్నాం. అంటే ఆడపిల్ల అనగానే వాటి అందరినీ పిలిపించి అడుగుతారు. ఇటు అబ్బాయిని కూడా ఎందుకు అడగట్లేదు? ఈరోజు కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొని అతి దారుణంగా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఒక నిండి గర్భిణి చంపాడంటే ఎంతో కొంత తల్లిదండ్రులే రోల్ మోడల్ అంటారు. ఈరోజు మీ తాలూకా ప్రభావం కూడా ఉండకంటే ఎందుకు ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిలిపించండి, వాళ్ళని కూడా విచారించండి.
అట్లీస్ట్ మేడం నిన్నటి నుంచి వార్తలు నడుస్తున్నాయి, ప్రతి టీవీలో అనూష జ్ఞానేశ్వర్ ఫోటోలు రన్ అవుతున్నాయి. ఈవెన్ వాళ్ళు ఒక సానుభూతిగానైనా ఇలాంటి కొడుకుని మేము కన్నామా, ఇలాంటి వాడుగా తయారయ్యాడని వాళ్ళు కనీసం పరామర్శకైనా వచ్చి ఉంటే బాగుండు అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తం లేదు. అటువంటిది రాలేదు. ఈరోజు నేను ఇంకోటి కూడా అంటున్నాను, నిజంగా తనే ఒప్పుకున్నాడు. ఒప్పుకునేటప్పుడైనా వాళ్ళు బయటకు వచ్చేసి మీడియా ముందుకైనా వచ్చి మా వాడు ఇలాంటి వాడు అనుకోలేదు, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుని బాగుంటాడు అనుకున్నాక ఇంత దారుణానికి ఒడిగడతాడు అనుకోలేదు, కాబట్టి వాడిని శిక్షించండి అని ఒక్క ముక్క చెప్పమని చెప్పండి. వాళ్ళకి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి సమాజం అంతా కూడా భావిస్తుంది, మహిళలు కూడా మేము కూడా అంగీకరిస్తాం దాన్ని. కాబట్టి అవన్నీ ఏమీ లేవు. పూర్తిగా తల్లిదండ్రుల్ని మెప్పించడం కోసం, మరొక వివాహం చేసుకోవడం కోసం, వివాహేతర సంబంధం కొనసాగించడం కోసం, కొత్తగా పెట్టుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఆలోచన చేసి చంపాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం దీనికైనా సరే ఫాస్ట్ ట్రాక్ ఆ కేసు ద్వారా త్వరితగతిన పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే అతి దారుణంగా నిండు గర్భిణి హత్యకు గురైనటువంటి అనూష ఘటన ఇప్పుడు తీవ్రంగా మహిళా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకొక వైపు ప్రతి ఒక్కరు కూడా గుండె నిండా బాధ, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు, ఏం జరుగుతోంది? ప్రేమించిన పెళ్లిళ్ళు కూడా ఇలాగే జరుగుతున్నాయి, లేకపోతే పెద్దలు కుదిర్చినటువంటి వివాహాల్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి. ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఇలాంటి ఘటనలు ఆగాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వీటికి బ్రేక్ పడాలి. అందుకు కఠినంగా శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి విశాఖలో కనపడుతోంది. మరొక వైపు అనూష కుటుంబం ఇప్పటికీ కూడా తీవ్రంగా రోధిస్తోంది. ప్రస్తుతానికైతే కేజీహెచ్ మార్చురీ దగ్గర ఆమెకి పోస్ట్ మార్టం కూడా జరుగుతోందని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే ఇంకా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత కూడా ఇంకా జ్ఞానేశ్వర్ పై అనేక రకాల కేసులు కూడా ఫైల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు.